హాయ్ ఫ్రెండ్స్, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఈ జాతర నిర్వహించబడుతుంది. 2 ఏళ్లకు ఒకసారి 4 రోజుల పాటు జరిగే ఈ జాతరను తెలంగాణ కుంభమేళగా పరిగణిస్తారు. 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించి అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆసియా ఖండంలోనే పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. 12వ శతాబ్దంలో మేడారంను పగిడిగిద్ద రాజు కాకతీయులకు సామంతుడిగా పాలించాడు. తీవ్రమైన కరువు కాటకాల వలన పన్నులు చెల్లించకపోవడంతో కాకతీయ సేనాపతి యుగంధరుడు మేడారంపై దండెత్తాడు. సంపెంగ వాగు లేదా జంపన్న వాగు దగ్గర జరిగిన భీకర పోరాటంలో పగిడిగిద్ద రాజుతో సహా సమ్మక్క భార్య సారలమ్మ కుమార్తె నాగులమ్మ కుమార్తె జంపన్న కుమారుడు గోవిందరాజు అల్లుడు సారలమ్మ భర్త వీరమరణం పొందారు. సమ్మక్క సారలమ్మ విరోచిత పోరాటమును స్మరించుకుంటూ మేడారంలో కోయ గిరిజనులు ఈ జాతరను నిర్వహిస్తారు. గుడి లేదు, మండపాలు లేవు, వేద మంత్రాలు మరియు విగ్రహాలు ఉండవు. కేవలం అచంచలమైన భక్తి విన్యాసాలతో పసుపు మరియు కుంకుమ భరణీలను గద్దెలపై ఉంచి పూజలు జరుపుతారు. పూజా కార్యక్రమాలను కోయ తెగకు చెందిన పురోహితులే నిర్వహిస్తారు. జాతరలో 4 రోజులు నిర్వహించబడే కార్యక్రమాలు. మొదటి రోజు సారలమ్మను కన్నెపల్లి నుంచి తెచ్చి గద్దెనెక్కిస్తారు. 2వ రోజు చిలుకల గుట్ట నుండి సమ్మక్కను తెచ్చి గద్దెనెక్కిస్తారు. 3వ రోజు 2 దేవతలను గద్దెనెక్కిస్తారు. 4వ రోజు సమ్మక్క మరియు సారలమ్మను యుద్ధభూమికి తీసుకెళ్లడంతో జాతర ముగుస్తుంది.